క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయ్యా చంద్రబాబు ఆలకించండి మా మొర. తంబళ్లపల్లె మదనపల్లె టీడీపీ నాయకులకు లాయల్టీ శీల పరీక్ష పెట్టాలి. ఎప్పటికప్పుడు క్యాడర్ నుంచి రిపోర్ట్ తీయాలి. కార్యకర్తలు అనే చీమలు కాపాడుకుంటున్న పార్టీలో పాములనే నేతలు చేరుతున్నాయి. ఎన్నికల ముందు ఐవీఆర్ఎస్ చేసినట్లు కాదు. గతంలోలా పార్టీ అంటే పిచ్చి వ్యసనం ఉన్నవాళ్లు కరువు అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. సంక్షేమానికి తోడు భరోసా అత్యవసరంగా మారింది. 25 నుంచి 30% ఓటు షేర్ మాత్రమే టీడీపీది. అవినీతి అక్రమాల్లో అందవేసిన వైసీపీ నాయకులే నేటి ఎమ్మెల్యే ఎంపీలకు కామధేనువులు. కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోతే మనుగడ కష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే అయ్యా చంద్రబాబు ఆలకించండి మా మొర. తంబలపల్లె మదనపల్లె టీడీపీ నాయకులకు లాయల్టీ శీల పరీక్ష పెట్టాలి. ఎప్పటికప్పుడు క్యాడర్ నుంచి రిపోర్ట్ తీయాలి. కార్యకర్తలు అనే చీమలు కాపాడుకుంటున్న పార్టీలో పాములనే నేతలు చేరుతున్నాయి. ఎన్నికల ముందు ఐవీఆర్ఎస్ చేసినట్లు కాదు. గతంలోలా పార్టీ అంటే పిచ్చి వ్యసనం ఉన్నవాళ్లు కరువు అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. సంక్షేమానికి తోడు భరోసా అత్యవసరంగా మారింది. 25 నుండి 30% ఓటు షేర్ మాత్రమే టీడీపీది. అవినీతి అక్రమాల్లో అందవేసిన వైసీపీ నాయకులే నేటి ఎమ్మెల్యే ఎంపీలకు కామధేనువులు. కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోతే మనుగడ కష్టం. అయ్యా చంద్రబాబు తెలుగుదేశం బాగుంటేనే మీరు మేము ఉంటాము. నిచ్చెన మెట్ల నాయకత్వ క్రమంలో అన్నిటినీ మీరే చూడలేరు కదా. పార్టీని సొంత కుటుంబంలా భావించే నేతలు ఉన్నప్పుడే కదా మీరు నిశ్చింతగా పరిపాలన చేయగలరు. రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నేతలే సరిగ్గా లేకుంటే ఎక్కడికక్కడ క్యాడర్ డిస్టర్బ్ అయ్యి కొన్ని అసెంబ్లీ సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది. లక్షలాది కార్యకర్తల త్యాగ ఫలము కలిసి నేడు టీడీపీ అర్ధ శతాబ్ది ఉత్సవాల వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఒకప్పటి పరిస్థితులు వేరు. నేటి కార్యకర్తల అభిమానుల మనోభీష్టం వేరు. ఒకప్పటిలా ప్రాణానికి ప్రాణంగా పార్టీని నేతల్ని అభిమానించే క్యాడర్ ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమాత్రం సరిగ్గా లేవు. నాడు పార్టీ అన్నా తమ నేతన్నా పిచ్చి వ్యసనం. కాలక్రమంలో అది నేడు కమర్షియల్ గా మారింది. అభిమానం పిచ్చి ఉన్న చోటే అవసరాలు సామాన్యుల జీవితాలను దుర్లభంగా మార్చేశాయి. దీంతో జీవిత పోరాటానికే సమయం సరిపోవడం లేదు. మరి పార్టీని నేతల్ని మోయడానికి సమయం ఎక్కడిది? ఈ నేపథ్యంలో సంక్షేమానికి తోడు ఆసరా కోరుకోవడం నిత్యావసరంగా మారింది. పార్టీని 4 దశాబ్దాలుగా ఓన్ చేసుకున్న వర్గాలకు క్యాడర్ కు భరోసా కావాల్సిందే. బడుగు బలహీన వర్గాల పార్టీ అయినా మా తెలుగుదేశం పార్టీ 100 ఏళ్లు 200 ఏళ్లు చల్లగా ఉండాలి. అయితే దాన్ని నడిపే మీ అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న సారథే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే రేపు భవిష్యత్ నేతలు దాన్ని సరిదిద్దడం అసాధ్యమని చెప్పాలి. నాడు నోటి మాటతో కంటి చూపుతో శాసించిన నేతల మధ్యలో అతి సామాన్యుల్లా వచ్చి అసామాన్యుల్లా ఎదిగిన మీకు నేడు అత్యంత కమర్షియల్ గా మారిపోయిన నేతల గురించి చెప్పనవసరం లేదు. నేడు ఖర్చు పెడుతున్న ప్రతి నేత 5 ఏళ్లకు తమకెంత అని లెక్క పెట్టుకోవడమే మొదటి ప్రాధాన్యతగా మారింది. నేతలకు ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకపోతోంది. అప్పటికి తమకు లభించే పార్టీ వైపు మొగ్గు చూపడం కామన్ అవుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలు బలంగా ఉన్న చోట తమ బలగాన్ని పెంచుకోవడమే కాదు, ప్రత్యర్థి పార్టీలోని నాయకులు క్యాడర్ పై సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి చిన్నాభిన్నం చేయడము ఎక్కువైంది. నియోజకవర్గ నాయకత్వమే కాక క్షేత్ర స్థాయిలో బడుగు బలహీన వర్గాల మీద ఆధారపడి నిర్మాణమైన తెలుగుదేశం లాంటి పార్టీకి నమ్మకమైన నేతల కొరత ఎప్పుడూ ఉంటోంది. కనుక ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని ప్రథమ స్థాయి నేతలకు శీల పరీక్ష జరుపుతూనే ఉండాలి. చీమలు లాంటి కార్యకర్తలు పెట్టిన పుట్టలో పాములు లాంటి నాయకులు చేరుకోవడం అసలు సమస్యకు కారణమవుతోంది. అధికారంలోకి వచ్చాక కూడా తమకేమీ జరగలేదు అంటున్న పార్టీ ద్వితీయ తృతీయ శ్రేణుల ఘోష ఎక్కువ అవుతోంది. సదరు నియోజకవర్గంలో లీడ్ చేస్తున్న నేతలు క్రింది స్థాయిలో ఎవరిని బలోపేతం చేస్తున్నారో సమగ్ర నివేదికలు పార్టీ పరంగా తెప్పించుకోవడం అత్యంత ఆవశ్యం. అసలు కంటే కొసరు మహామోజు అన్నట్టు తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలిచిన సామాజిక వర్గాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు పెను మార్పులు తీసుకువచ్చాయన్నది 100% నిజం. మంచైనా చెడైనా ఒప్పుకోక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో కూటమికి 57% ఓటు షేర్ వచ్చినప్పటికీ అందులో బలమైన కాపు బలిజ సామాజిక వర్గం టీడీపీతోనే కొనసాగుతుందని చెప్పలేం. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గాలకు సొంత నిర్ణయం ఉంటుందన్న విషయం తెలిసిందే. నిర్ణయాత్మకమైన ఉద్యోగులు స్థిరంగా అసంతృప్తికి గురికాకుండా ఉండడం అన్నది జరగదు. ఇలా నిక్కచ్చిగా లెక్క చేసుకుంటే నిజమైన ఓట్ షేర్ 25 నుంచి 30% మధ్యలో మాత్రమే తెలుగుదేశానికి పక్కా అని చెప్పవచ్చు. టీడీపీలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి నానాటికి పెరిగిపోతోంది. గత 5 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని రగిలిపోతున్న నేతలు రాజీనామా చేయడానికో లేక సైలెంట్ అయిపోవడానికో రెడీ అవుతున్నారు. అధికారంలోకి వచ్చాక మరింత నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావిస్తున్న నేతలను అధిష్టానం అర్థం చేసుకోలేకపోతోందా?
10 నెలల్లోనే కార్యకర్తల్లో నైరాశ్యం నిండిపోతే మున్ముందు పరిస్థితి ఏంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా పార్టీ నేతల్లో ఆనందం కనిపించడం లేదు. ఎన్నో కష్టాలు అనుభవించి పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రత్యర్థులను చేరదీస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని దిగువ శ్రేణి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లు సైతం పార్టీ నాయకులకు ఇవ్వకుండా హోల్సేల్ గా బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం దారుణం కాదంటారా సార్? ఈ ఆవేదనతోనే తంబలపల్లె, మదనపల్లె నియోజకవర్గాలలో పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలకు లభిస్తున్న గుర్తింపు తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా. ప్రస్తుతం టీడీపీలో వింత పరిస్థితి నెలకొందని ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. 10 నెలలుగా అధికారంలో ఉన్నా తమ పనులు చేయడం లేదని టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలపై, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానానికి తమ బాధలు చెప్పుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంబలపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ 3-4 గ్రూపులున్నాయి. మదనపల్లిలో అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అగ్రనాయకులు అందరూ ఏకమయ్యారు అనేది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలు స్థానిక ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసి రోడ్డెక్కడం తెలిసిందే. ఈ పరిస్థితి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితిపై కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు పనులు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీని వెనుక ఒక చేదు వాదన చర్చకు వచ్చింది. అవినీతి, అక్రమాలలో ఆరుతేరిన వైసీపీ నాయకులు సంపాదించి పెట్టడంలో ఘనా పార్టీలు అంటున్నారు. మట్టి, మైన్, వైన్, శాండ్, ల్యాండ్ ఇలా ఒకటేమిటి అన్నింటా నేర్పరులు కాబట్టే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కామధేనువుల్లా మారిన వారిని వదులుకోలేకపోతున్నారనే అసలు రహస్యం గుట్టు విప్పారు. దీనికి ఉదాహరణగా రాజధాని ప్రాంతంలో ఓ మంత్రి ఏకంగా వైసీపీ శ్రేణులను కాపాడే ప్రయత్నం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది అంటున్నారు. మాజీ మంత్రి పేర్నికి ప్రభుత్వ సమాచారం చేరవేయడంతో పాటు మట్టి, మైనింగ్ మాఫియా నడిపిన వైసీపీ నేతలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుండడం కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తుందంటున్నారు. తాము కష్టపడి గెలిపించిన నేతలే తమను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వైసీపీ వారికి ప్రాధాన్యమిస్తూ తమను వెనక్కి నెట్టేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారు పదవుల్లో ఉండడం, వారిని ఎదిరించి పనిచేసిన వారికి ఎలాంటి పదవులు లేకపోవడం అసంతృప్తికి కారణమవుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఇలాంటి వారికి అవకాశం ఇస్తే కొంత సంతృప్తి పరిచే అవకాశం ఉన్నా టీడీపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీకి శ్రీకారం చుట్టినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికీ నియమించలేదు. దీంతో దిగువ శ్రేణి నేతలు, కార్యకర్తలు పదవుల కోసం ఎదురుచూసి నైరాశ్యంలోకి జారిపోతున్నారు. ఏడాది పూర్తి అవుతుంటే ఒక్కసారి కూడా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు జరపకపోవడం చేటు చేస్తోంది. ఏదో మాకు తోచింది, చెప్పాలనుకున్నది చెప్పాం, తప్పులుంటే క్షమించండి, ఇలా చెప్పడమే తప్పనుకుంటే మన్నించండి, ఉంటామండి. ఇట్లు పార్టీని దైవంగా భావించే మీ పసుపు కార్యకర్తలు, అభిమానులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యా చంద్రబాబు ఆలకించండి మా మొర. తంబలపల్లె, మదనపల్లె టీడీపీ నాయకులకు లాయల్టీ శీల పరీక్ష పెట్టాలి. ఎప్పటికప్పుడు క్యాడర్ నుంచి రిపోర్ట్ తీయాలి. కార్యకర్తలు అనే చీమలు కాపాడుకుంటున్న పార్టీలో పాములనే నేతలు చేరుతున్నాయి. ఎన్నికల ముందు ఐవీఆర్ఎస్ చేసినట్లు కాదు, గతంలోలా పార్టీ అంటే పిచ్చి, వ్యసనం ఉన్నవాళ్లు కరువు అవుతున్నారు, తస్మాత్ జాగ్రత్త. సంక్షేమానికి తోడు భరోసా అత్యవసరంగా మారింది. 25-30% ఓటు షేర్ మాత్రమే టీడీపీది. అవినీతి, అక్రమాల్లో అందవేసిన వైసీపీ నాయకులే నేటి ఎమ్మెల్యే, ఎంపీలకు కామధేనువులు. కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోతే మనుగడ కష్టం. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.